నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పథం. నేను మీ కేవి. భూమిపైన అణుయుద్ధాలు రుచి చూసిన ప్రపంచం ఇప్పుడు స్టార్ వార్స్ మూవీ మాదిరి అంతరిక్ష యుద్ధాలకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చైనా స్పేస్ వార్కి అవసరమైన వార్ వెపన్స్ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చైనా కక్షలో 5 ఉపగ్రహాలు డాగ్ ఫైటింగ్ కోసం రెడీగా ఉన్నట్టు కూడా అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. అయితే ఇది చైనా ప్రధాన ప్రత్యర్థి అమెరికాతో పాటు ఆసియాలో చైనాకు పోటీగా ఉన్న భారత్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితిగానే చూడాలి. అందుకే అంతరిక్షంలో భారత్ సరికొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే భారత్ అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని ప్రకటించబోతోంది. అయితే స్పేస్ వార్లో భారత్ ప్లాన్ ఏంటి? ఇండియా రూపొందిస్తున్న మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ వ్యూహం ఏంటి? భూమిని దాటి అంతరిక్ష యుద్ధాలకు ప్రపంచం రెడీ అవుతోందా? చైనా స్పేస్ కుట్రలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయా? త్వరలో స్పేస్ వార్ అనివార్యమా? రియల్ లైఫ్ స్పేస్ వార్ జమానా వచ్చినట్లేనా? పరిస్థితులన్నీ చూస్తుంటే అవుననక తప్పట్లేదు. ప్రేక్షకుల్ని ఉర్రూ తలూగించేలా గ్రాఫిక్స్తో అంతరిక్ష యుద్ధాలకు సంబంధించిన మూవీస్ మాదిరి రియల్ లైఫ్లో స్పేస్ వార్కి అగ్ర దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి. చైనా చర్యలతో త్వరలోనే అంతరిక్ష యుద్ధం తప్పదనే సూచనలు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల్లో అమెరికాను సవాలు చేస్తున్న చైనా స్పేస్లో సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నట్టే కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆకాశమే హద్దుగా అగ్రదేశాల మధ్య పోటీ శృతి మించిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ సైతం తన అంతరిక్ష వ్యూహాలకు పదును పెడుతోంది. చైనా కక్షలో ఇప్పటికే యుద్ధానికి సిద్ధంగా ఉపగ్రహ కదలికలున్నాయన్న నివేదికలతో భారత్ తన అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని కూడా రూపొందిస్తోంది. మరో 2-3 నెలల్లో మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ ప్రకటిస్తామంటూ కూడా తాజాగా భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. దీంతో భారత్ అంతరిక్ష యుద్ధానికి రెడీ అయినట్టు కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని స్థాపించిన ఇండియా రాబోయే నెలల్లో మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్తో పాటు మిలిటరీ స్పేస్ పాలసీని కూడా తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. తాజాగా ఇండియన్ డిఫెన్స్ సింపోజియంలో మాట్లాడిన ఆయన అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలని, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు సామర్థ్యాలను సృష్టించడానికి పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా యుద్ధంలో ఆధిపత్యం చెలాయించడానికి అంతరిక్ష కొత్త డొమైన్గా మారుతుందని చెప్తున్నారు. అయితే దీనికోసం భారత్ స్పేస్ కల్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని జనరల్ చౌహాన్ తెలిపారు. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను పెంపొందించే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్కరణలను ప్రవేశపెట్టిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇక 2-3 నెలల్లోనే మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ను తీసుకొచ్చేందుకు భారత డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ కృషి చేస్తోందన్నారు. అలాగే భారత జాతీయ సైనిక అంతరిక్ష విధానంపై కూడా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రైవేటు రంగం మధ్య భాగస్వామ్యంతో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, నిఘా కోసం ఉపగ్రహాలను ప్రయోగించడానికి చొరవ చూపిస్తున్నట్టు కూడా ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించారు. ఈ మేరకు భారత్ వ్యూహం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయ మార్కెట్ను అనుకరించడం నుంచి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం వరకు అంతరిక్షంలో వరల్డ్ లీడర్గా భారత్ను నిలబెట్టడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. ఇక భారత అంతరిక్ష సంఘం చైర్మన్ జయంత్ పాటిల్ కూడా దీన్నే ధృవీకరించారు. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం కీలకమైన మలుపు దశలో ఉన్నమాట వాస్తవమని చెప్పారు. ఇక ఈ క్రమంలోనే భారత డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా దాని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో సీరియస్గా పనిచేస్తోంది. ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పటికీ నిఘా, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, జామర్స్, ట్రాకింగ్ రాడార్స్ వంటి టెక్నాలజీలను సిద్ధం చేసుకొని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇక ఇలాగే ముందుకు సాగుతూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య సహకారంతో సరికొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఇది అంతరిక్షంలో జాతీయ భద్రతను పెంచడంలో కీలకంగా మారబోతోంది. భారత సైనిక అంతరిక్ష వ్యూహం అంటే దేశ రక్షణ, భద్రత కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం. ఇందులో గూఢచర్యం, సమాచార సేకరణ, నిఘా, ఉపగ్రహ నిరోధక సామర్థ్యాలు, సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించడం వంటివి ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ తన సరిహద్దుల రక్షణను, భద్రతను పటిష్టం చేయడానికి, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా అంతరిక్ష వ్యూహాలను రూపొందిస్తోంది. గూఢచార సేకరణ, నిఘాలో భాగంగా
శత్రువుల కదలికలు, వారి వ్యూహాలను గమనించడంతో పాటు సరిహద్దుల పర్యవేక్షణ, ఇతర రక్షణ సంబంధిత సమాచారాన్ని సేకరించే చర్యలను కూడా చేపడుతోంది. అలాగే ఉపగ్రహ నిరోధక సామర్థ్యాన్ని పెంచుకొని ఇతర దేశాల ఉపగ్రహాలు దాడికి దిగితే ప్రతి దాడులు చేయడం వంటి వ్యూహాత్మక రక్షణకు అవసరమైన టెక్నాలజీని కూడా రూపొందిస్తున్నారు. ఇక సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించాలని అనుకుంటోంది. అందుకే స్పైస్ మిలిటరీ కోసం సరికొత్త కమ్యూనికేషన్, నావిగేషన్, ఇమేజింగ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేస్తున్నారు. భారత్ అంతరిక్ష మిలిటరీని రూపొందించడంలో కొన్ని ప్రధాన సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకంగా ఉంది. అంతరిక్ష సైనిక అవసరాలకు అనుగుణంగా ఇస్రో ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి దిశగా DRDO పనిచేస్తోంది. సైనిక అవసరాల కోసం అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అలాగే 2019లో దేశ అంతరిక్ష వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం స్పేస్ డిఫెన్స్ ఏజెన్సీని స్థాపించింది. ఈ సంస్థ అంతరిక్ష యుద్ధం అనివార్యమైతే తీసుకోవాల్సిన వ్యూహాలను కూడా పరిశీలిస్తోంది. 2019లో భారత్ తన ఉపగ్రహ నిరోధక అసాట్ సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు అంతర్జాతీయంగా వివాదాస్పదంగా మారింది. అయినప్పటికీ భారత్ తన స్పేస్ టెక్నాలజీని స్పేస్ మిలిటరీ పవర్గా మార్చే దిశగా ముందుకు సాగుతోంది. నిజానికి సైనిక అవసరాల కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడంలో చైనాతో పాటు ఇతర అగ్ర దేశాలతో పోల్చుకుంటే భారత్ వెనుకబడి ఉంది. అందుకే భారత్ తన అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయాలని, వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. మరి అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్న బలానికి అనుగుణంగా మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ని రూపొందించడం అత్యవసరంగా మారింది ఇప్పుడు. అందుకే రాబోయే ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఇండో పసిఫిక్ దేశాలతో లోతైన సహకారాన్ని ఏర్పరచుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. సాధారణంగా దేశాలన్నీ వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటి విదేశాంగ విధాన వైఖరిని, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి. అలాగే భారత్ కూడా దక్షిణాసియాలోని పరిస్థితులకు అనుగుణంగానే తన వ్యూహాలను కూడా రూపొందిస్తోంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో అణ్వస్త్ర దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు, ముఖ్యంగా చైనాతో అన్ని రంగాల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే చైనా భారత్లో భూభాగాలపై కన్నేసింది. పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ని వినియోగించుకుంటూ భారత్లో అస్థిరతను పెంచి ప్లాన్స్ వేస్తోంది. లడఖ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్లో చైనా తన ఉనికిని విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు చికెన్ నెక్ కేంద్రంగా భారత్ను చీల్చడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో పౌర సైనిక రంగంలో సామర్థ్యాన్ని పెంచుకోవడం భారత్కు అనివార్యమైంది. ఇక చైనా అంతరిక్ష సామర్థ్యాలు అభివృద్ధి తర్వాత ఆర్థిక, జాతీయ భద్రత అంతటికీ ప్రాధాన్యత ఇవ్వడం భారత్కు కీలకంగా మారింది. ఈ దిశగానే ఇప్పుడు భారత్ అంతరిక్ష యుద్ధానికి కూడా సిద్ధమవుతోంది. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.